Dear parents, my dear faculty friends and student children, రెండో వీడియోగా ఈరోజు మనము ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళు, ఆ స్కూళ్ళలో పనిచేసే నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలని కేంద్రీకరించి కొంత మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 5 నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. జనవరి 3 చదువుల సరస్వతి సావిత్రిబాయి ఫూలే అమ్మ తొలి మహిళా టీచర్గా అందరికీ పరిచయం. కేవలం ఈ 2 రోజులు మాత్రమే మన టీచర్ మనకి గుర్తొస్తారా? ఈ 2 రోజులే వారిని గౌరవిద్దామా? మరి మిగతా రోజుల సంగతి ఏంటి? టీచర్లు మనందరికీ గురువులు. వారి సమస్యల కోణంలో కూడా ఆలోచించిన నాడే మన బడి సమస్య, మన అందరి సమస్య, అందరి మన్ననలతోటి సరిదిద్దుకోగలుగుతాం. తొలిగా మొదటి వీడియో చేసినప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, చాలామంది అని కాదు, దాదాపు 90% మద్దతు ఇచ్చారు, 10% కూడా మద్దతు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, అన్నా తేనె తుట్టె కదిలిస్తున్నావేమో, తేనెలు కుడతాయేమో అన్నారు. దానికి చిరునవ్వుతో నా మనసులో నేను అనుకున్నది ఏంటో చెప్పంటారా? తేనెను ఆస్వాదించాలి అంటే అలా వదిలేస్తే తేనె తియ్యదనాన్ని మనం చూడగలుగుతామా? చూడలేం కదా. తేనె తుట్టె కదిలించాలి. ఎగిరే తేనె టీగలని మనము అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే అందులోని తేనెను మనము రుచి చూడగలుగుతాం. అలానే మన బడి సమస్య ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి, అన్ని రకాల కోణాల సమస్యలు వస్తాయి. వాటిని మనం చిరునవ్వుతోటి విందాం, వీలున్న కాడికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం సముద్రములో పడే ఒక వాన చుక్క లాంటిది. కనీసం కొన్ని సంవత్సరాలైన ఈ వాన చుక్కలు సముద్రాన్ని నింపగలుగుతాయేమో అని నా యొక్క నమ్మకం. ప్రధాన సమస్యల్లో మొదటిది ప్రొఫెషనల్ స్టేటస్, ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న సామాజిక గౌరవం. తల్లిదండ్రుల తర్వాత మీరు ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఒక రాజకీయ నాయకుడిని అడగండి, ఎవరు మీ వెనకాల ఉన్నారు? మా టీచర్. ఓ డాక్టర్ని అడగండి, వారు చెప్తారు మా టీచర్. ఓ ఇంజనీర్ని అడగండి, ఒక పైలట్ని అడగండి, ఒక ఆర్మీ ఆఫీసర్ని అడగండి, ఎవరు చెప్పినా టీచర్ అనే పదం అంట. ఎంత గౌరవప్రదమైన వృత్తి కదా. మరి వాస్తవానికి ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే, కొంతమంది టీచర్ వృత్తిని ఎన్నుకుని వస్తారు, అంటే బై చాయిస్, నాట్ బై ఛాన్స్. మీరు ఒక స్కూల్లో కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, మరో చోట స్కూల్లో సరదాగా, బెటా నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అని ఒక ప్రశ్న సంధించండి. కొందరు మేము డాక్టర్ కావాలంటారు, కొందరు ఇంజనీర్ కావాలంటారు, కొందరు సైంటిస్ట్ కావాలంటారు, కొందరు పైలట్ కావాలంటారు, రకరకాలుగా అంటారు. నేను ఒక ఉపాధ్యాయుని కావాలి అని కోరుకునే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అదేవిధంగా నేను రైతుని కావాలి అనుకునే వాళ్ళను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి ప్రపంచములో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు. కానీ
నేటి సమాజంలో మనము మన స్టూడెంట్లను అడిగితే వాళ్ళ యొక్క ఆఖరి స్థానం, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారనే దానికి ఆఖరి స్థానం ఉపాధ్యాయుడు లేదా రైతు. ఇది మారాలి. మారాలి అంటే ఆ కోణంలో నిశితంగా పరిశీలించాలి. నాకు తెలుసు కొంతమంది టీచర్లు ఎంత కష్టపడతారో, అహోరాత్రులు కష్టపడతారు. కానీ ఏదో ఒక సందర్భంలో కొన్ని సంఘటనల వల్ల నిరాశ నిస్పృహకులు అవుతారు. ఎందుకు వచ్చామురా ఈ వృత్తికి అనుకుంటారు. సమస్యల వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల వల్ల, వసతి సమస్య వలన, అనేక రకాల సమస్యల వల్ల కొంతమంది నిజంగానే ఉద్దేశపూర్వకంగా వచ్చిన వాళ్ళు కూడా నిరాశకు లోనవుతున్నారు. ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళ సంగతి ఆఖరి అవకాశం. చాలామంది అంటారు ఏది రానప్పుడే టీచింగ్. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో మేము చూస్తూ ఉంటాము, కొంతమంది, అందరూ కాదు, ఏది దొరక్కపోతేనే టీచింగ్కి వస్తారు. ఎందుకు ఇలా అయింది అంటే సమస్యలు, సామాజికంగా మన ఆలోచన. ఉదాహరణకి మీరు ఫిన్లాండ్ అనే కంట్రీ ఉంటుంది. ఫిన్లాండ్ ఒక అద్భుతం. నేను వెళ్ళలేదు, విన్నాను. హ్యాపీనెస్ ఇండెక్స్లో వరల్డ్ నంబర్ 1. అలానే సౌత్ కొరియా చూస్తాం. ఈ దేశాలలో టీచర్ కావాలి అంటే అర్హత టాప్ 10% ఆఫ్ ది కాంపిటీషన్. ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే హయ్యెస్ట్ మార్కులు ఆడ ఇంజనీర్ లేదు, డాక్టర్ లేదు, ఎవరు లేదు, టాప్ 10% వాళ్ళే ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుంటారట. ఎంత సంతోషకరమైన వార్త చూడండి. అలానే హయ్యెస్ట్ మార్క్స్ అనేది భారతదేశంలోని కొన్ని కారణాల వల్ల అమలు చేయలేం. బట్ ఉన్నంతలో సామాజిక కోణంలో చూసినా, అన్ని రంగాలలో చూసినా, అన్ని వర్గాలలో చూసినా ద బెస్ట్ మెరిట్ అవైలబుల్ వాళ్ళని గనుక ఉపాధ్యాయ వృత్తికి ఆహ్వానించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. అది ఎలా? తర్వాత ఆలోచన చేద్దాం. రెండవ సమస్య ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ టైం. ఒక టీచర్ యొక్క ప్రధాన పాత్ర కాంటెంట్, సబ్జెక్ట్ ప్రిపరేషన్లోను, పాఠం చెప్పడంలోను, చెప్పిన పాఠాన్ని పిల్లలు అర్థం చేసుకోగలిగారా లేదా విశ్లేషణ చేయడంలోను, వారి సందేహ నివృత్తి కోసం, లేదు తనలోనే ఒక లోపం ఉంటే మరింత జ్ఞానాన్ని సముపార్జనం చేయడంలోను, అంటే ఒక అన్వేషణలోను ఒక టీచర్ యొక్క ప్రధానమైన డైలీ రొటీన్ అలా ఉండాలి. అయితే స్కూల్స్లో, అంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధిక కార్యక్రమాలు, అంటే నాన్ టీచింగ్కి సంబంధించి కొన్ని ఉంటాయి. జస్ట్ ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది కాలేజీలో, స్కూల్లో. సడన్గా ఒక పెద్ద ఆయన వస్తాడు అని ముందుగా తెలుస్తుంది. ఆయన్ని ఆహ్వానించడానికి మన పిల్లలనే వాడతాం. ఆ వచ్చేట ఆయన కారులో వస్తాడు, మన పిల్లలు ఎండలో నిలబడి జెండాలు ఊపుతూ ఆహ్వానం పలుకుతారు, నృత్యాలు చేస్తారు, కేరింతలు కొడతారు. కానీ ఈ నిమిషం కార్యక్రమానికి ఈ పిల్లల చేత గంటల తరబడి రిహార్సల్ చేయించవలసిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఈ రిహార్సల్స్ అనేది ఉపాధ్యాయుల సమక్షంలో జరగాలి కదా. అయితే అంటే అన్ని పని గంటలు, పాఠాలు చెప్పే గంటలు
వృధా అయినట్టే కదా. అయితే మరో కోణంలో అనొచ్చు, దాన్ని నేను కాదనను. దీనివల్ల స్టూడెంట్లకి వ్యక్తిత్వ వికాసం, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది, 100% వస్తుంది. ఎస్, ఒక విద్యార్థికి పాఠాలతో పాటు ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా కావాలి. అయితే ఎప్పుడు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రైమరీ గోల్. ఒక విద్యార్థి యొక్క ప్రధాన లక్ష్యం చదువు, ఒక ఆశయంతో చదువు. అయితే ఇలాంటి వాటికి ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి. అంటే పాఠశాల పని సమయం తర్వాత కొంతసేపు స్పెండ్ చేయాలి. లేదు, అప్పుడప్పుడు అవసరమైతే ఒక ఆదివారమో ఒక సెలవు దినం నాడో పిలిచి ఈ రిహార్సల్స్ లాంటివి చేయించాల్సి వస్తుంటుంది. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు వ్యతిరేకిస్తారు. సాయంత్రం 4 ఎప్పుడు అవుతుందా, బడి గంట ఎప్పుడు మోగుతుందా అని ఎదురు చూసే పిల్లలు కొందరుంటారు. తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఏమయ్యా మా పిల్లలతో ఏమన్నా వెట్టి చాకిరీ చేయిస్తున్నావా అనేటోళ్ళు ఉన్నారు. ఒక సెలవు దినాన్న నిజంగానే ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభివృద్ధి కోసం ఏదో చేయాలనుకుంటాడు. బిడ్డ రాండ్రా నాయనా అంటాడు. వెంటనే కొన్ని సంఘాలు విద్యార్థులని రాచి రంపాన పెడుతున్న ఉపాధ్యాయుడు అనేక కంప్లైంట్స్ వెళ్తాయి. పని పాట లేని వాళ్ళు, కరెక్ట్గా చెప్పాలంటే ఎన్ని కంప్లైంట్స్ వేస్తారు. ఆ కంప్లైంట్లని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు సంధించే ఉన్నతాధికారులు వీటికి సమాధానం చెప్పలేక తిరగలేక ఆశయాన్ని చంపుకొని ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళకి సమస్య ఏమవుతుంది అంటే సిలబస్ ముందుగానే ఫ్రేమ్ చేస్తారు. అది ఏ రాష్ట్రమైనా ఏ స్కూల్ బోర్డు అయినా సిలబస్ ముందుగా ఫిక్స్ చేస్తారు. ఈ సిలబస్కి ఇన్ని పని దినాలు, ఇన్ని గంటలు కావాలని ఉంటుంది. ఒక సబ్జెక్టుకి ఎన్ని గంటలు కావాలి. మ్యాథమెటిక్స్, గణితం లాంటి సబ్జెక్టుకి కొంచెం ఎక్కువ గంటలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఆలోచన చేసినప్పుడు ఈ సడన్గా వచ్చే ఈ సెలబ్రేషన్స్ వల్ల పని దినాలు నష్టపోతున్నారు, పని గంటలు నష్టపోతున్నారు. ఫలితంగా మన బిడ్డలు, నిరుపేద వర్గాలకు చెందిన మన బిడ్డలు బలవుతున్నారు. కారణం ఆలోచన చేద్దాం. పని దినాలకు సంబంధించి నా యొక్క ఒక్క పరిశీలన, గతంలో 2-3 దశాబ్దాల క్రితం మా రోజుల్లో పని దినాలు ఎక్కువ ఉండేది, సెలవు దినాలు తక్కువ ఉండేది. రకరకాల కారణాలు. పండగ ముందు సెలవులే, పండగ రోజు సెలవులే, పండగ తర్వాత సెలవులే. తినే ముందు, తిన్న రోజు, తిన్నది అరగడానికి సెలవులే. అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ఒక పోరాటం అనుకోండి, ఆత్మగౌరవ పోరాటం అనుకోండి, అందరికి సంబంధించిన అన్ని రకాల సెలవులు. ఫలితం పని దినాలు తగ్గిపోవడం, పాఠాలు చెప్పడానికి సరైన సమయం లేకపోవడం, సిలబస్లో మార్పులు లేకపోవడం. వాస్తవానికి సిలబస్లు కొన్ని చోట్ల పెరిగినాయి, తరగలేదు. సో దీని గురించి కూడా నష్టపోయిన పని గంటలని ఎలా తిరిగి పొందాలి అనే ఒక ఆలోచన పెద్దలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ప్రైమరీ గోల్ పాఠాలు, వ్యక్తిత్వ వికాసం. 3వ ప్రధాన సమస్య బోధనకి అవరోధాలు, ఆటంకాలు. ఏంటి సార్ అవి? అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్, నాన్ టీచింగ్ టాస్క్స్.
పిల్లలకి పాఠాలు కాకుండా చేసే ఇతర పనులు. వాస్తవానికి ఏ ఉద్యోగంలో అయినా ఆ ఉద్యోగంతో పాటు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పనులు ఉంటాయి, తప్పదు. అది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, హై స్కూల్లో ఉంటుంది, ప్రైమరీ స్కూల్లో ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తప్పదు. కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది బోధనని దాటిపోతేనే అసలు సమస్య. సాధారణంగా ఒక 70 నుంచి 80% బోధనానికి సమయం కేటాయించి ఓ 20 నుంచి 30% పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కంటే ఓకే. ఎందుకంటే జీవితంలో మనం కింది నుంచి పైకి పోయే కొద్దీ అడ్మినిస్ట్రేషనే ముఖ్యమవుతుంది. కానీ నాకు తెలిసిన కొందరు స్నేహితులు స్కూళ్ళలో ఉంటారు, నేను చూస్తుంటాను. నిజం చెప్తున్నా, 1 గంట పాఠం చెబితే 2-3 గంటలు ఇతర పనులు. అదేంటి సార్ అంటే, ప్రతి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త పథకం తెస్తుంది. లబ్ధిదారులు కొందరుంటారు. ఎలా ఈ లబ్ధిదారులని ఎలా గుర్తించాలి? సర్వే, కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే, నానా రకాల సర్వేలు ఉంటాయి. చెప్పుకుంటా పోతే ఎన్నో సర్వేలు ఉంటాయి. ఒక ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, అసలు ఓట్ల సంబంధించి కానీ ఒకటి కాదండి, అన్ని రకాల సర్వేలలో ఎవరుంటారు? ఉపాధ్యాయులు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉండారండి, గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ పాఠశాలని మనం కంపేర్ చేస్తుంటాం. ప్రభుత్వ పాఠశాలలో జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు, జీతాలు అంటుంటారు. చెప్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి కనపడని వర్క్ ఇది ఉంటుంది. మరి ఈ వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే, ఏమైంది, ఎన్ని కుటుంబాలు సర్వే చేశావు, నాకు రిపోర్ట్ సాయంత్రం లోపల కావాలంటాడు. నాకు ఒక మొబైల్ ఫోన్లో అప్లోడ్ చేయాలంటాడు. ఆ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, చక్కగా ఉండదు, డాటా పోదు. ఆ ఒత్తిడిలో ఆయన పయ్యోళ్ళకి సమాధానాలు చెప్తాడా, పిల్లగానికి పాఠాలు చెప్తాడా? ఇదొక సమస్య. సో ఈ సర్వేకి సంబంధించి రకరకాలు హరితహారం అంటాం, గ్రీన్ ఇనిషియేటివ్స్, అద్భుతం, కాదనడం లేదు. ఈ హరితహారం బాధ్యతలు కూడా చాలా వరకు ఎక్కువ శాతం టీచర్లకు పడుతుందండి. సో ఇలా చేసుకుంటూ పోతే స్వచ్ఛ భారత్ అంటాం, ప్లాస్టిక్ నిషేధం అంటాం, యాంటీ డ్రగ్స్ అంటాం. ప్రతి దానిలో భాగస్వామ్యం ప్రభుత్వ టీచర్లకు ఉంటుంది. ఉండడం అంటే ఏదో అలా చేసిపోతే కాదు, వాళ్ళు మళ్ళీ రిపోర్టు సబ్మిట్ చేయాలా, పయ్యోనికి సమాధానం చెప్పాలి. సో ఈ నాన్ టీచింగ్ టాస్క్స్ అనేది నిజానికి బోధనకు ఆటంకాలుగా తయారవుతున్నాయి. అయితే వీటిని నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ చెయ్యాలి. అంటే ప్రత్యేకంగా, అంటే వాస్తవానికి ఈ పనులు చేయొద్దా సార్, ఎవరు చేస్తారు? చెయ్యాలి. ప్రభుత్వం నడవాలంటే చెయ్యాలి. కానీ ఎవరు చెయ్యాలి? టీచరే అన్నీ చేస్తాడా? పంట ఆయనే పండిస్తాడా? కోత ఆయనే కోస్తాడా? ఆయనే మరబట్టిస్తాడా? ఆయనే వండుతాడా? ఆయనే వడ్డిస్తాడా? ఆయనే గిన్నెలు కడుగుతాడా? ఏదో ఒకటి చెప్పు. అన్నీ చెయ్యమంటే నీరసం వస్తుంది. సో దీనికంటూ ప్రత్యేకంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, క్లరికల్ స్టాఫ్ వీళ్ళుంటే కొంత అనుసంధానం అవుతుంది, అన్ని పనులు అవుతాయి. మన తెలంగాణలో కానీ పక్కన తెలంగాణలోని దాదాపు 30,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఒక గణాంకం చెప్తుంది. సగం పాఠశాలలలో కూడా కనీస వసతులు లేవు, ఇన్ఫ్రా లేదు, టీచర్లు లేరు, తగు సంఖ్యలో టీచర్లు కూడా లేరు. మరి టీచర్లే లేకపోతే ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారు?
బాధ్యతలు ఎవరి మీద పడుతున్నాయి? టీచర్ల మీద పడతాయి. ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్ సరిగా ఉండలేదు, పాఠాలు సరిగా చెప్తలేరు. ఎస్, నేను కూడా అదే మాట అనేవాడిని. ఎందుకంటే మా రోజుల్లో మేము గుర్తు చేసుకునేవాళ్ళం. మా రోజుల్లో ప్రభుత్వ పాఠశాల అద్భుతంగా పనిచేసేది. మరి ఈరోజు అదే పరిస్థితులు ఉన్నాయా? నేను ఇక్కడ ఈ నాన్ టీచింగ్ టాస్క్స్ వల్ల మన పిల్లలు ఎలా దెబ్బతింటున్నారు, మన బీద పిల్లలు ఎలా దెబ్బతిన్నారు అంటే, ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చేరుతున్నారు? నిరుపేద వర్గాలు, నిరక్షరాస్యుల పిల్లలు, భవిష్యత్తు మీద పూర్తి అవగాహన లేని తల్లిదండ్రుల పిల్లలు. స్కూల్లో పాఠాలు ఎంత గొప్పగా అయ్యే అవకాశం ఉందో మనకి కొంతవరకు తెలుసు. ఇవాళ రేపు మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ నువ్వు కానీ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదువుతున్నారు. అంత బాగా చెప్తారు కదా. ఇంటికి వచ్చాక మన పిల్లల్ని వదిలేస్తున్నామా? లేదే. అమ్మనో నాన్ననో తాతనో ఆయన విద్యాధికుడు ఉంటాడు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక కొంత హోంవర్క్ చేయిస్తారు. అంటే స్కూల్లో టీచర్కి నెలకి వేలాది రూపాయలు ఇచ్చి కూడా మళ్ళీ ఇంట్లో హోంవర్క్ ఎవరు చేస్తున్నారు? అభ్యాసం ఎవరు చేయిస్తున్నారు? అసైన్మెంట్లు ఎవరు చేయిస్తున్నారు? ప్రాక్టీస్ ఎవరు చేయిస్తున్నారు? తల్లిదండ్రులు లేక తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత రిజల్ట్ వస్తుంది. మరి అమ్మా అయ్యా, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఏంటి? రెక్కాడితే డొక్కాడని ప్రజలు, సాయంత్రం కూలీ నాలి చేసి వచ్చి ఇంట్లో అలిసి తొంగునే కుటుంబాలు, ఆ శ్రమను మర్చిపోవడానికి ఓ ముంత కళ్ళు దాగి పడుకునే తల్లిదండ్రులు. ఐఎమ్ సారీ టు సే, కష్టాన్ని మర్చిపోవడానికి చేసే తల్లిదండ్రులు. అదో ఒక చెడు వ్యసనమని కాదు. మరి పిల్లగాడు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నది ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయగలుగుతున్నాడా? చేయించేవాళ్ళు ఎవరున్నారా? లేరే. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఒక విద్యార్థిని ఒక ప్రైవేటు స్కూలులో చదివిన విద్యార్థితోటి ఎలా కంపేర్ చేస్తాం? సీ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. మనం ఎప్పుడు అంటుంటాం ప్రైవేట్ స్కూళ్ళు బాగా చేస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేట్ స్కూలు టీచర్లు ఎంత గొప్పగా చెప్తే అంతకంటే మరింతలు మనం కష్టపడతాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఆ పిల్లల తల్లిదండ్రులు. సో నాన్ టీచింగ్ టాస్క్స్, ఈ అడ్మినిస్ట్రేటివ్ టాస్కుల వల్ల బోధనకు కొన్ని సమస్యలు వచ్చినాయి. పోనీ ఆ సమస్యలను అవరోధిద్దాము అంటే తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? సో ఈ నాన్ టీచింగ్ టాస్క్స్, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఒక సమస్య, ఆ సమస్యకు ఒక సమాధానం నాన్ టీచింగ్ స్టాఫ్ తగు రీతిలో. అంటే నేను ఇక్కడ చెప్తుంది ప్రభుత్వం గురించి కాదమ్మా. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఏ నుంచి ప్రభుత్వాన్ని నుంచి మనం ఏది ఆశించకూడదు. మన గ్రామం, మన వాడ, మనమే ఈ సమస్యలకి సొల్యూషన్ తేవాలి. ఓకే. సో అడ్మినిస్ట్రేటివ్ పనులు అనేది పిల్లల చదువులకు కొంత అవరోధం అవుతుంది. 4వ సమస్య, ఈ మధ్య మా స్నేహితుడు మాట అన్నాడు, అది అతిశయోక్తి అయ్యి ఉండవచ్చు. మన పాఠశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు రేషన్ షాపుల కంటే ఎక్కువ, హోటల్ కంటే తక్కువ. ఇదేంద్రా నాయన ఇంత పెద్ద మాట అన్నావు అన్న. అవునన్నా. అంటే నేను ఒక తెలంగాణ ఆంధ్ర అని కాదు, మధ్యాహ్న భోజన పథకాలు, బ్రేక్ఫాస్ట్లు, పిల్లల డ్రెస్సులు, నోటు పుస్తకాలు, పెన్నులు,
అన్ని రకాలు ఎప్పుడొస్తున్నాయి? అసలు టైంకి రావనుకోండి. స్కూళ్ళు స్టార్ట్ అయిన నెలకో 2 నెలలకో వస్తుంటాయి. సారీ టు సే, ఈలోగా అయ్యవారు ఏం చేయాలి? తబలా కొట్టాలి. వచ్చిన కాటి నుంచి వాడిని పంచాలి. ఎవరికి పంచావు లిస్టు రాసుకోవాలి. అటెండెన్స్, ఈరోజు తక్కువ మంది వచ్చారు, నువ్వు అంతమందికి ఇవ్వగలుగుతావు. ఏమైందయ్యా, నీ స్కూల్లో 100 మంది ఉంటే ఈరోజు 20 మందికే ఇచ్చావు. కానీ 20 మంది ఆ రోజు వచ్చి ఉంటారు. మిగతా 80 మందిని వచ్చేటు చేసుకోవాలి. ఈ సప్లై చేస్తే చివరికి ఆయన ఏందండి, రేషన్ షాపు డీలర్ లెక్క అయిపోయింది. ఓకే, ఆ తర్వాత వీటి గణాంకాలు అందరికీ సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఒకరో ఇద్దరో మిస్యూజ్ చెయ్యొచ్చు, నేను కాదన్ను, అందరూ పతీతులు కాదు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దారిని పోయే దానయ్యలు 100కి 99% ఆర్టీఐ వేస్తున్న వాళ్ళు ఇబ్బందులు కలగజేయడానికి తప్పితే 1 or 2 తప్ప. ఏం చేసినావు? మధ్యాహ్నం భోజనాలు ఎంతమందికి పెట్టినావు? ఎంతమందికి వండినావు? ఎంతమంది తిన్నారు? ఎంతమంది మిగిలింది? గిన్నెలు అడిగిండ్రా? మొత్తం ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చిక్కీలు ఇస్తున్నారు. ఎస్, ప్రోటీన్ కోసం రాగి జావ చేస్తున్నారు, మిల్లెట్లు చేస్తున్నారు. ఒక బియ్యం పోయింది, సన్న బియ్యం తెచ్చినావు, సన్న బియ్యం కాస్త క్వాలిటీ రాలేదు, పురిగింది, పిచ్చింది. ఇన్ని రకాలు. క్వాలిటీ ఎవరు చూడాలి? టీచర్ అమ్మ చూడాలి. మరి ఈ టెన్షన్లు, ఒక సైడు పని టెన్షన్, 2 నానా వర్గాలు వేధించేటోళ్ళు. నాకెంత ఇస్తావు? నాకు చారానిస్తావా, బారానిస్తావా, లేత నీ బతుకు బస్టాండ్ వేస్తా అని చేసే పోకిరీలు. సో దీనికి ఒక సొల్యూషన్ నేను చెప్తున్నా. వీటి బాధ్యత గ్రామ కమిటీలు తీసుకోవాలి. ఎనివే, వాటి తర్వాత. సో టీచర్లకి ప్రధానమైన సమస్య ఇదొకటి. మరొకటి పారిశుద్ధ్యం, నీట్నెస్. ఇప్పుడు నీట్నెస్ లేకపోతే మన ఇంట్లో నీట్నెస్ లేదమ్మా, ఉండగలుగుతామా? మనం పని అమ్మాయిని పెట్టుకున్నాం అనుకుందాం, అమ్మాయి రాలే, వదిలేస్తామా? మనమే చీపురు పట్టుకొని చిమ్మమా? మన పాయికానం మనమే కడుక్కోమా? మరి ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లు కానీ స్వీపర్లు కానీ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎవరు చెయ్యాలి? సో ఈ సమస్య వెంటనే ఎవరిని అడుగుతారు? హెడ్ మాస్టర్ని అడుగుతారు, అయ్యవారిని తిడతారు. ఏమయ్యా ఇంత గలీజ్గా ఉంది? ఏం సమాధానం చెప్తాడు? ఇక కొన్ని రూములే చక్కగా ఉండవు. కొన్ని స్కూళ్ళ బాత్రూములు చూస్తే వామిటింగ్ అవుతుంది. ఆ లోపలికి పోగానే దోమలు, ఈగలు జుమ్మును ముసురుతాయి. ఈ సమస్యలు సరిపడా ఇన్ఫ్రా ఉండదు. ఈ సమస్యలు కనపడని సమస్యలు ప్రభుత్వ పాఠశాలలకి. నెక్స్ట్ సమస్య, 5వ సమస్య, శిక్షణ, ప్రాపర్ ట్రైనింగ్. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అని ఒక ట్రాన్సిషన్ అనుకున్నాం. మరి తెలుగు మీడియంలో పాఠాలు బోధించడం అలవాటు పడిన పంతుళ్ళు చెప్పగలుగుతారా? డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఓకే, నువ్వు ఒక ట్యాబ్ ఇచ్చినావు. మరి ఆ టీచరు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సరిపడా ట్రైనింగ్ ఇచ్చామా? ఆయుధాలు ఇచ్చామా? అంటే ట్యాబు, నెససరీ ఇంటర్నెట్ ఇచ్చామా? సో సిలబస్లో మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అంటున్నారు కంప్యూటర్ గురించి స్కూళ్ళలోనే స్టార్ట్ అవ్వాలి, ఏఐ గురించి స్కూళ్ళలోనే చెప్పాలి. మంచి ఆలోచన. మరి ఆచరణలో చెయ్యవలసినది ఎవరు? మన టీచర్లు. మరి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండే శిక్షణ ఎంతవరకు ఉంది అనేది ఆలోచన చేసుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా మారే ప్రపంచానికి మరో ప్రపంచంగా ఖచ్చితంగా మన పిల్లలు అందుకోగలుగుతారు. మరొక సమస్య, ఉదాహరణకి రాజకీయాలు తీసుకుందాం. ఒక సర్పంచ్ గారు తర్వాత ఆ జిల్లాకి సంబంధించిన అధికారానండి రాజకీయ నాయకుడు కావాలనుకుంటాడు.
ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు కావాలనుకుంటారు, మంత్రివర్యులు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. తప్పు లేదు. భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడం అనేది ప్రతి ఒక్కడి లక్ష్య సాధన. మరి ఈరోజు ఒక జూనియర్ టీచర్గా చేరిన ఒక పిల్లగాడు భవిష్యత్తులో నేను ఏమి కాగలుగుతాను, 5 సంవత్సరాల తర్వాత నేనేమవుతాను, 10 సంవత్సరాల తర్వాత నేను ఏమవుతాను, రిటైర్మెంట్ నాటికి నేను ఏమవుతాను అని తనకంటూ ఒక చుక్కాణి దిక్సూచి ఫ్యూచర్ కనపడాలి కదా. కనపడుతుందా? ఏమో. అలా చెయ్యగలిగిన నాడు, భవిష్యత్తులో నేను ఇది అవుతాను అన్న నాడు, నువ్వు ఇది చేస్తే ఇలా అవుతావు, నెక్స్ట్ ప్రమోషన్ నీకు ఇలా వస్తుంది, ఈ మార్కులు నీకొస్తే, ఈ విధంగా నీకు రిపోర్ట్స్ వస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా టీచర్కి ఒక గమ్యం కనబడుతుంది, తను పని చేసేదానికి కొంత ఫలితం వస్తుంది అని ఒక నమ్మకంతో ఉంటాడు. సో దయచేసి మనం అందరం చూడాల్సింది భవిష్యత్తు టీచర్కి, ఉపాధ్యాయుడికి ఎలా ఉంటుందో కూడా కొంత ఆలోచన చేయాలి. అత్యంత ప్రధానమైన సమస్య ఏకోపాధ్యాయ పాఠశాలలు, మల్టీగ్రేడెడ్ స్కూల్స్ అని కొందరు అంటారు. అంటే ఒక స్కూల్లో 1 or 2 టీచర్సే ఉంటారు, కానీ 1 నుంచి 5వ క్లాసు వరకు పిల్లగాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. రూములు ఎన్ని ఉంటాయి? 1 లేక 2 రూములే ఉంటాయి. కొన్ని చోట ఒకటే టీచర్ ఉంటారు. ఏం సార్ ఎక్కువ చెప్తున్నావు. ఈ మధ్య ఒక గణాంకం చెప్పింది, మనం గర్వంగా ఫీల్ అయ్యే మన భాగ్యనగరంలోనూ, భాగ్యనగరం చుట్టూతా 170 పై చిలుకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. మన తెలంగాణలోనే అత్యంత ధనికమైన ప్రదేశం జూబ్లీ హిల్స్ అంటాం. జూబ్లీ హిల్స్లోనే కనీస వసతులు లేని, కనీస టీచర్లు లేని పాఠశాలలు ఉన్నాయంటే మనం నమ్మలేం. ఏం సార్ ఏకోపాధ్యాయ పాఠశాల సమస్య? ఈ మధ్య ఒక టీచర్ కలిశాడు. సార్ నేను 18 సబ్జెక్టులు చెప్తున్నా సార్, నేను యాక్చువల్గా తెలుగు టీచర్గా చేరినా సార్ అన్నాడు. అరే ఇదేంద్రాబాయ్, సార్ 1వ క్లాసు నుంచి 5వ క్లాసు వరకు ఎట్లా చెప్తావు? సార్ 1వ క్లాస్ వాళ్ళు 10 మంది ఉంటారు, 2వ క్లాస్ వాళ్ళు 10 మంది ఉంటారు. ఫస్ట్ 1వ క్లాస్ వాడు చెప్తా, 2, 3, 4, 5కి అసైన్మెంట్ ఇస్తా. ఇక డైరెక్ట్ పర్యవేక్షణ ఉంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఒకడు లొల్లి చేస్తాడు, ఒకడు ఏమో చేస్తాడు. సరే 1వ కానికి చెప్తా, వీడిని సప్పుడు చేయకరాబాయి అని చెప్పి 2వ వాని దగ్గరకు పోతా. 2వ క్లాస్ తర్వాత 3వ తర్వాత మళ్ళీ ప్రతి ఓడికి 4-5 సబ్జెక్టులు ఉంటాయి. నన్ను తెలుగు చెప్పానా, మ్యాథ్స్ చెప్పానా, సోషల్ చెప్పానా, సైన్స్ చెప్పానా, ఇంగ్లీష్ చెప్పానా, ఏమి చెప్పను? ఆటలు ఆడించానా? సరదాగా అనిపించవచ్చు. వాస్తవం ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒకే ఒక్క టీచర్, అనేక రూపాలు. మానవ సాధ్యమా? చెప్పండి. మరొక సమస్య కనీస వస్తువులు అంటాం కదా. ఓకే 1 or 2 రూమ్సే ఉంటాయి. ఒక 2 years బ్యాక్ సైదాబాద్లోనే ఒక స్కూల్కి వెళ్ళాం మేము. స్కూల్కి కాంపౌండ్ వాల్స్ ఉండవు, ఉంటే గేట్ ఉండదు. గేట్ ఉండకపోతే మందుబాబులకు మజా. ఆ చుట్టుపక్కలుండే పోరంబోకులు, కరెక్ట్గా పడతా, పోరంబోకులకు అడ్డాలవుతున్నాయి ఈ ప్రభుత్వ పాఠశాలలు. సాయంత్రం స్కూల్ అయిపోతుంది, రాత్రికి స్కూలు అడ్డు ఒకవైపు, దానికో సెక్యూరిటీ ఉండదు, దానికో గేటు ఉండదు. ఒకవేళ గేటు ఉన్న గోడ దూకుతారు. తెల్లారులేసేలేకే పాత బాటిళ్ళు అమ్ముకోవచ్చు, అది పరిస్థితి. సో మందు బాటిళ్ళకి, అసాంఘిక కార్యక్రమాలకి కనీస నిర్వహణ లేకపోవడం వలన జరుగుతున్న ఇబ్బందులు. మరి ఆ స్కూల్లో
మన పిల్లల్ని చేర్పించగలుగుతామా? ఆ టీచర్ ఏం చెప్తాడు? బయటకు చెప్పుకోలేడు పాపం. ఆ టీచర్ అమ్మ చెప్పుకోలేదు. ఒక టీచర్ అమ్మని అడిగిన ఏం చెప్పం సార్ అని. బాటిల్ ఎత్తి పక్కకేయాలి. స్వీపర్ ఉంటారా? ఉండరు. స్కావెంజర్ ఉంటారా? అస్సలే ఉండరు. ఒక స్కూల్లో 350 నుంచి 400 మంది ఉన్నారండి. 2 బాత్రూమ్లు. ఒక బాత్రూమ్ని టీచర్లు వాడతారు, దానికి తాళం వేసుకుంటారు, పిల్లగాళ్ళు ఖరాబ్ చేస్తారని. ఇంకా 2వ బాత్రూమ్ 350 మంది పిల్లగాళ్ళు ఏం వాడతారు? ఇంకా చెప్పండి. నేషనల్ బిల్డింగ్ కోడ్. కొన్ని సంస్థలు, కొన్ని ప్రైవేటు సంస్థలు ఒకటే వేధిస్తుంటాయి. నీకు శానిటరీ సర్టిఫికేట్ ఉందా? అది ఉందా? ఇది ఉందా? స్టూడెంట్ టీచర్ రేషియో నీ దగ్గరుందా? ఏముందని 1,00,000 ప్రశ్నలు వేసి పీడిచి పిప్పి చేస్తారు. ఒక్కసారి నీ శానిటరీ సర్టిఫికేట్ మన ప్రభుత్వ పాఠశాలలకి ప్రశ్నించే ధైర్యం నీకుందా? ఉండదు. ప్రశ్నించిన వాడి నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తామని తప్ప ఎవరు చెప్పారు? సో ప్రభుత్వ పాఠశాలలకి కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, నిర్వహణ నిర్వహించే కనీస స్కావెంజర్లు, అటెండర్లు లేకపోతే మరి ఏం చేస్తాం? ఓకే, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు చేస్తాయి? ఇక చెయ్యలేవురా భయ్. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అంటే, ఒక రాష్ట్రమని కాదు, ఒక ప్రాంతమని కాదు, ఈరోజు మన పిల్లలకి మనము, మన పాఠశాలనికి మనం పునర్మించుకోవాలి అంటే ఎవరి మీద ఆధారపడకూడదు. మన బాధలని, మన సమస్యలను మన భుజాన వేసుకొని మొయ్యాలి. మహాకవి శ్రీశ్రీ మరికొందరు అంటారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు సోదరా అని అంటారు. ఎస్, మనం ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరిని నిందించవద్దు కూడా. నిందించవలసిన వాళ్ళు ఒకంటూ ఉంటే మొదట నిందకి అర్హులు ఎవరో తెలుసా? మనమే నిందకి అర్హులం. ఆలోచిద్దాం. మరో బోధనేతర పని బడిబాట, మన ఊరు మన బడి, ఇలా రకరకాల పేర్లతోటి రకరకాల కార్యక్రమాలు నడుస్తుంటాయి. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ మన బాధ్యత. ఇల్లిల్లు తిరగాలి, వాళ్ళని నమ్మించాలి, పిల్లల్ని స్కూల్లో చేర్చుకోవాలి, స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి. ఒకసారి స్కూల్లో చేరుస్తాం, ఏదో మాటలు చెప్తాం, కానీ ఆ మాటలు నిలబెట్టుకునే అవకాశం ఉండదు ఒక్కొక్కసారి. అప్పుడు తల్లిదండ్రులు ఏమొస్తారు? నా పిల్లగాని గొంతు కోసినావు, నీ మాట నమ్మి నేను నీ స్కూల్లో చేర్చిన అని అర్ధాంతరంగా మధ్యలో లేపకపోతాడు. నీ స్కూల్లో స్టూడెంట్లు ఇంత తక్కువ ఉన్నారేంటి అని అనేక ప్రశ్నలు, రకరకాల అధికారులకు సమాధానం ఏం చెప్తావు? సో బడిబాట చాలా మంచి కార్యక్రమం, కానీ అక్కడ ఎన్రోల్మెంట్ అనేది అయ్యాక నిలబెట్టుకోలేకపోతున్నాం. ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు, నెక్స్ట్ ఇయర్ పట్టణ పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? సో ఇది ఒక నాన్ టీచింగ్ అనండి, అడ్మినిస్ట్రేటివ్ ఒక ప్రధాన సమస్య. దాదాపుగా 45 నిమిషాలు దాకా వచ్చిన వీడియో, చాలా పెద్ద వీడియో, కానీ నా మనసులోని అభిప్రాయాలని నేను కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి చెప్పాను. దయచేసి మీకు నచ్చితే ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనండి. ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ముఖ్యంగా ఉపాధ్యాయ స్నేహితులకి, నిరుపేద తల్లిదండ్రులు అంటాం, గ్రామస్తులకి, సర్పంచులకి దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఎంతో కొంత, నేను మొదటి నుంచి అన్నాను కదా, సముద్రంలో ఒక వాన చుక్కలాగా రామసేతు నిర్మించడానికి ఉడత సాయంలాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.